మీ మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది? అమ్మో ఏమైపోతాను, లేకపోతే నా జీవితం ఏమైపోతుందో, శాలరీ వస్తుందో లేదో, లేకపోతే అప్పులు తీర్చేయలేదో, ఈ శరీరానుసారమైన వాటి మీద ఎక్కువగా మనసు ఉంటే మన జీవితం చింత, భయంకరమైన స్ట్రెస్ లో ఉండిపోతాం. అదే మన మనసు అయ్యో ఈ రోజు నేను ప్రార్థన చేసుకోలేదే, అయ్యో ఈ రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదే, లేకపోతే దేవుని గురించిన చింత మనలో ఉంటే ఆ యొక్క ఆలోచనలు మనకు ఉపయోగపడతాయి. ఎంతగా ఉపయోగపడతాయి అంటే ఆ ఆలోచన వలన మనలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆశీర్వదించబడతాం. కానీ ఏం తింటామా, ఏం తాగుతామా, లేకపోతే ఈ లోకానుసారమైన మనుషులు నన్ను ప్రేమిస్తారా లేదా, దూరం అయిపోతారా, ఇలాంటి చింత కలిగి ఉన్నప్పుడు ప్రతిరోజు డిసప్పాయింట్మెంటే మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద, అంటే శరీరానికి బలహీనత ఉంటుంది, బలం ఉంటుంది. శరీరానికి నాశనం అనేది త్వరగా వస్తుంది. అంటే ఎందుకు త్వరగా వస్తుంది అంటే పాపం యొక్క నేచర్ మన శరీరంలో ఉంది కాబట్టి నశించిపోయేది. కానీ ఆత్మను నశింప చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. శరీరాన్ని వీలైతే మనుషులు మన నశింప చేయొచ్చు, మనల్ని చంపొచ్చు, కానీ మన ఆత్మను ఎవరు కూడా నాశనం చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలరు. శరీరానుసారులు శరీర విషయముల మీద, అంటే ఏం తింటామో ఏం తాగుతామో వీటి మీదే ఆలోచనలు కలిగి ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద, ఆత్మ విషయములు, ఆత్మ వరములు, ఆత్మ ఫలము, వీటి మీద వారి ఆలోచనలు ఉంటాయి. స్వస్థపరిచే వరము, భాషలు మాట్లాడే వరము, జ్ఞానము దేవుని యొద్ద నుండి పొందే వరము, విశ్వాసం అనే వరం, ఇలాంటి వాటి మీద ఆలోచన ఉంటుంది. అయ్యో నేను ఇంకా నాకు ఒక మంచి వరం కావాలి, దేవుడు ఇవ్వాలి. ఆత్మ విషయాల మీద ప్రార్థన చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనము దేవుని యొద్ద నుండి పొందే ఆ వరం వలన పక్కన వాళ్ళకి జీవం కలుగుతుంది, సమాధానం. అదే శరీర విషయాల మీద మనం మనసు ఉంచినప్పుడు ఏమైపోద్దంటే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ తోటి, నిద్ర సరిగా ఉండక, ఆరోగ్యం సరిగా ఉండక, మన పిల్లలతో, మన తల్లిదండ్రులతో, మన కుటుంబంలో సమాధానం ఉండకుండా పోతుంది. కాబట్టి ఆత్మను అనుసరించు వారమై ఆత్మ విషయముల మీద మనసు నుంచి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.